హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జే స్పోర్ట్. ఈరోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 12లో స్ట్రాంగ్ 6 టీమ్స్ అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే 6 టీమ్స్ ఏవో తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఈ టీమ్స్ జస్ట్ ప్లేయర్ నేమ్ అండ్ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ బేస్ చేసి తీసుకున్న టీమ్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సీజన్ స్టార్ట్ అయినాక ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో ఏం చెప్పలేం. సో నో హెట్ ఆన్ ఎనీ టీమ్. ఏ టీమ్ అయినా క్వాలిఫై అవ్వచ్చు. ఇది జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ర్యాంకింగ్ వైజ్గా ఈ టీమ్ సెలెక్ట్ చేద్దాం. ఫస్ట్ టీం వచ్చేసి టాప్ 6లో పాట్నా పైరేట్స్. పాట్నా లాస్ట్ టైం ఫైనల్స్కి రీచ్ అయింది అండ్ ఈసారి కూడా పాట్నా ప్లే ఆఫ్ రేస్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం నుండి పాట్నా పైరేట్స్ చాలా చేంజెస్ చేసుకుంది, బట్ పాట్నా స్టిల్ లుకింగ్ వెల్. లాస్ట్ సీజన్లో దేవాంక్, అయాన్ లాంటి స్టార్ రైడర్స్ క్లిక్ అయ్యారు. సో రైడింగ్లో పాట్నా స్ట్రాంగ్గా ఉండే. అండ్ ఈసారి కూడా మనిందర్ సింగ్, అయాన్ అండ్ ఎం సుధాకర్ లాంటి రైడర్స్తో రైడింగ్ యూనిట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ పాట్నాకి డిఫెన్స్లో కూడా అంకిత్ జగ్లన్, దీపక్ సింగ్ అండ్ సంకేత్ సావంత్ లాంటి సాలిడ్ డిఫెండర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా పాట్నా పైరేట్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి టాప్ 5లో తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నుండి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చింది. దానికి మెయిన్ రీజన్ కోచ్ కిషన్ హుడ్డా. హుడ్డా గారు తెలుగు టైటన్స్ వీక్ స్లాట్స్ పైన టార్గెట్ చేసి టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేసిండు. సో ఈసారి కూడా శుభం షిండే లాంటి ఎక్స్పీరియన్స్ డిఫెండర్ టీంలోకి రావడం మనకి చాలా ప్లస్ పాయింట్. శుభం షిండే ఇంక్లూజన్తో తెలుగు టైటన్స్ చాలా స్ట్రాంగ్గా మారింది. మెయిన్గా లాస్ట్ సీజన్లో సాగర్ రావల్, అజిత్ పవార్, అంకిత్ అండ్ ఆశిష్ నర్వాల్ లాంటి యంగ్ ప్లేయర్స్ హిట్ అవ్వడంతో టీంకి సక్సెస్ వచ్చింది. అండ్ ఈసారి భరత్ హుడా, శుభం షిండే, జై భగవాన్ లాంటి ఇంక్లూజన్తో టైటన్స్ టీం సాలిడ్గా మారింది. ఫస్ట్ రైడింగ్ చూస్తే భరత్ హుడా, విజయ్ మాలిక్, ఆశిష్ నార్వాల్, మంజిత్ అండ్ జై భగవాన్ వీళ్ళే ఈసారి టైటన్స్కి టాప్ రైడర్స్. అండ్ డిఫెన్స్ ఒకసారి చూస్తే సాగర్ రావల్, అజిత్ పవార్, అంకిత్ బైల్వాల్, శుభం షిండే, అమిత్ ఇజ్లాలి అండ్ శంకర్ గడాయ్ లాంటి క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నారు. సో ఇలాంటి టీంతో తెలుగు టైటన్స్ ఈజీగా టాప్ 6లో క్వాలిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి టాప్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా స్టీలర్స్. హర్యానా ఈసారి కొన్ని చేంజెస్ చేసి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి హర్యానా రైడింగ్ డిపార్ట్మెంట్ చాలా సాలిడ్గా ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా కూడా స్ట్రాంగ్గా ఉంది. ఒక్కసారి హర్యానా స్టార్ రైడర్స్ చూస్తే వినయ్ కుమార్, శివం పటారి, నవీన్ ఎక్స్ప్రెస్ లాంటి డేంజరస్ రైడర్స్ ఉన్నారు. సో ఈ రైడింగ్ని ఆపడం చాలా కష్టం. అండ్ ఒక్కసారి హర్యానా డిఫెన్స్ చూస్తే జైదీప్ దయ్యా, రాహుల్ సేత్పాల్, మణికందన్ అండ్ హర్దీప్ లాంటి క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నారు. స్పెషల్గా జైదీప్ అండ్ రాహుల్ సేత్పాల్ ఈ టీంకి సక్సెస్కి మెయిన్ రీజన్స్. వీళ్ళు ఉన్నప్పుడు హర్యానాకి డిఫెన్స్లో ఏ డౌట్ లేదు. సో ఈసారి హర్యానా ఈజీగా టాప్ 6లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి టాప్ 3లో పునేరి పల్టన్. పునేరి పల్టన్ లాస్ట్ కొన్ని సీజన్స్గా మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అండ్ సీజన్ 10లో టైటిల్ విన్నర్స్. బట్ లాస్ట్ సీజన్ వాళ్ళ మెయిన్ రైడర్ అస్లాం ఇనామ్దార్ లేని లోటుగా అనిపించింది. సో పూణే ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేకపోయింది. బట్ ఈసారి అయితే పూణే స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పూణే ఇప్పుడు కూడా యంగ్ ప్లేయర్స్ గ్రూమ్ చేసి స్టార్ ప్లేయర్స్గా మారుస్తారు. ఫస్ట్ ఒక్కసారి వాళ్ళ రైడింగ్ యూనిట్ చూస్తే అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్, సచిన్ తన్వర్ అండ్ పంకజ్ మొయితేల్ లాంటి స్టార్ రైడర్స్ ఉన్నారు. ఈ సీజన్లో పూణే రైడింగ్ యూనిట్ ఈజ్ ద బెస్ట్ రైడింగ్ యూనిట్. వీళ్ళని ఆపడం అపోనెంట్స్కి చాలా కష్టం. అండ్ ఒక్కసారి పూణే డిఫెన్స్ చూస్తే అభినేష్ నటరాజన్, విశాల్ భరద్వాజ్, గురుదీప్, గౌరవ్ ఖత్రీ లాంటి టాప్ క్లాస్ డిఫెండర్స్ ఉన్నారు. సో ఈ టీంతో పునేరి పల్టన్ ఈజీగా క్వాలిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి టాప్ 2లో యూపీ యోధాస్. యూపీ యోధాస్ లాస్ట్ 5 సీజన్స్ నుండి మోస్ట్ కన్సిస్టెంట్ టీం. యూపీ యోధాస్ టీంలో ఎక్కువ చేంజెస్ చేయకుండా ప్లేయర్స్ని గ్రూమ్ చేసి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ టైటిల్ విన్ అవ్వట్లేదు. బట్ ఈసారి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి యూపీ యోధాస్కి. ఎందుకంటే ఒక్కసారి యూపీ రైడింగ్ యూనిట్ చూస్తే గగన్ గౌడ, గుమాన్ సింగ్, భవానీ రాజ్పుత్ అండ్ సురేందర్ గిల్ లాంటి
స్కిల్ఫుల్ రైడర్స్ ఉన్నారు. ఒక ప్లేయర్ పైన డిపెండ్ కాకుండా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు. సో యూపీ యోధాస్ రైడింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ యూపీ యోధాస్ డిఫెన్స్ ఒకసారి చూస్తే సుమిత్ సాంగ్వాన్, మహేందర్ సింగ్, అశు సింగ్, హితేష్ లాంటి సాలిడ్ డిఫెండర్స్ ఉన్నారు. అండ్ సాహుల్ కూడా టాప్ క్వాలిటీ డిఫెండర్. సో ఈ టీంతోని ఈసారి యూపీ యోధాస్ ఫైనల్ రేస్లో ఉండే ఛాన్స్ హైగా ఉంది. అండ్ నెక్స్ట్ టీం అండ్ లాస్ట్ టీం అండ్ టాప్ 1లో వచ్చేసి తమిళ్ తలవాస్. తమిళ్ లాస్ట్ సీజన్ వరకు ఒకటి, ఇప్పటి నుంచి ఒకటి, అలా ఉంది తమిళ్ టీం. ఈసారి తమిళ్ తలవాస్కి పీకేఎల్లోనే బెస్ట్ టీం ఉంది. ఎందుకంటే వాళ్ళ కోర్ ప్లేయర్స్తో పాటు ఈసారి ఆప్షన్లో బిగ్ స్టార్ ప్లేయర్స్ని బై చేయడంతో చాలా స్ట్రాంగ్గా మారింది తమిళ్ తలవాస్. ఫస్ట్ తమిళ్ రైడింగ్ ఒకసారి చూస్తే పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్ అండ్ నరేందర్ కండోలా లాంటి టాప్ క్లాస్ రైడర్స్ ఉన్నారు. ఒక్కరు కూడా నార్మల్ రైడర్ కాదు. ముగ్గురు మ్యాచ్ విన్నింగ్ రైడర్స్, సింగిల్ హ్యాండెడ్గా గేమ్ చేంజ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. సో తమిళ్ రైడింగ్ ఈజ్ లుకింగ్ డేంజరస్. అండ్ నెక్స్ట్ తమిళ్ డిఫెన్స్ ఒక్కసారి చూస్తే సాగర్, నితీష్ కుమార్, రోనక్ అండ్ ఆశిష్ మాలిక్ లాంటి క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్లో నితీష్ టాప్ 2 డిఫెండర్. సో తమిళ్ ఓవరాల్గా క్వాలిటీ సైడ్ లాగా ఉంది. ఈసారి వీళ్ళకి కప్ లిఫ్ట్ చేయడంలో హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీమ్సే ఫ్రెండ్స్ ఈసారి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది జస్ట్ నా ప్రెడిక్షన్ మాత్రమే. మీకు ఏ టీం ఇంకా స్ట్రాంగ్గా ఉందో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.